హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టైల్ ఆఫ్ లైఫ్ బై జ్యోతి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు తెచ్చేసా. మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఊరు పెడన వెళ్ళామని చెప్పా కదా. ఈ పెడన గ్రామదేవత శ్రీ పైడమ్మ అమ్మవారి సంబరాలు 11 రోజుల పాటు జరుగుతాయి. సో మేమైతే సంబరాలు మొదలైన 3వ రోజు వచ్చాము. ఇక్కడ టెంపుల్ ఆర్చ్ ఉంది కదా, ఇక్కడ నుంచి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫుల్గా షాప్స్ అన్నీ పెట్టేస్తారు. ఇది 3rd డే 3వ రోజు కాబట్టి సరిగ్గా షాప్స్ ఏవి లేవు. అదే 5th డే నుంచి అయితే ఇదంతా అసలు ఖాళీ ఉండదు, మొత్తం షాప్స్ ఇంకా జనంతో నిండిపోతాయి ఈ రోడ్లన్నీ. సో టెంపుల్కి అయితే మేము వచ్చేసాం. నైట్ అయితే లైట్స్తో చాలా బాగుంటుంది, మేమైతే పగలు వచ్చాము. ఇక్కడ టెంపుల్ పక్కనే పిల్లలకి గేమ్స్ ఇంకా జైంట్ వీల్, వాటర్ టబ్ ఇలా చాలా అరేంజ్ చేశారు. సో టెంపుల్ అంతా ఫుల్గా జనాలతో నిండిపోతుంది. ఇక మేమైతే పైడమ్మ అమ్మవారి నైవేద్యం కోసం కోడులను తీసుకెళ్తున్నాం. మా వారు ఇంకా మా మరిది కోడుల్ని ఇలా టెంపుల్ చుట్టూ తిప్పుతున్నారు. ఇది పైడమ్మ అమ్మవారి చెరువు. ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి లోపలికి వెళ్తున్నాం. ఇంకా మా వారు కోడులను అమ్మవారికి చూపించి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి మేమైతే పైడమ్మ అమ్మవారిని దర్శించుకున్నాం. సో ఎవ్రీ డిసెంబర్లో అంటే మార్గశిర మాసంలో ఈ పెడన గ్రామదేవత శ్రీ పైడమ్మ అమ్మవారి సంబరాలు 11 రోజుల పాటు జరుగుతాయి. సంబరాలు స్టార్ట్ అవ్వకముందు 10 రోజుల పాటు ఘటంకుండను అంటే అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరిలోని ప్రతి వీధికి తీసుకెళ్ళి ఊరేగిస్తారు. ఆఖరి రోజు అంటే 10వ రోజు ఘటంకుండను గుడిలోకి తీసుకుని వస్తారు. ఆ రోజు నుంచి సంబరాలు మొదలవుతాయి. అమ్మవారిని దర్శించుకోవడం మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇక్కడ చెరుగ్గడ్లు చాలా బాగుంటాయి. మేము చెరుగ్గడ్లు కొన్నాం, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా అదే రోజు ఈవినింగ్ అయితే మేము ఉండే పక్క వీధిలో అంటే కాపుల వీధిలో అమ్మవారిని 11 సిడిబండ్లతో ఇలా ఊరేగిస్తారు. ఇలా అమ్మవారిని చూడాలంటే చాలా బాగుంటుంది. ఇది సంబరాలు మొదలైన 3వ రోజు. ప్రతి సంవత్సరం డిసెంబర్లో అంటే మార్గశిర మాసంలో శుద్ధ పాడ్యం రోజున మొదలై 11 రోజుల పాటు శ్రీ పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతాయి. ఈ జాతరకు ముందు పైడమ్మ అమ్మవారు మొదట అలంకరణ కోసం బందరు వెళ్ళి ఈ పెడన్లో ఘటం ఊరేగింపు చేసుకుంటూ ఆలయంలోకి ప్రవేశిస్తుంది. ఈ పెడనలో ఉన్న పైడమ్మ అమ్మవారి ఆలయాన్ని 1925వ సంవత్సరంలో నిర్మించారు. కృష్ణా జిల్లాలో ఈ గుడి చాలా ఫేమస్. చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారిని మొక్కుకుంటూ ఉంటారు. 1990లో ఈ గుడి గవర్నమెంట్ ఆధీనంలోకి వచ్చింది. 1999వ సంవత్సరంలో అయితే మండపాన్ని ఇంకా ధ్వజస్తంభాన్ని ప్రహారీ గోడను కట్టి అమ్మవారికి నిత్య పూజలు చేస్తున్నారు. పైడమ్మ అమ్మవారికి ముడుపులుగా భక్తులు కోడి, గొర్రె, మేక వంటి వాటిని సమర్పించుకుంటూ ఉంటారు. ఈ పైడితల్లి అమ్మవారు తోటవారి ఆడపడుచు, అలాగే దాసువారి ఇంటి కోడలు. ఇలా 11 రోజుల పాటు అమ్మవారికి సీడి బండులతో చాలా ఘనంగా ఊరంతా ఊరేగిస్తారు. ఈ ఉత్సవాల్లో సిడిబండికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అదేంటంటే ఒకప్పుడు అయితే సిడిబొమ్మగా మనిషినే కట్టి ఊరేగించేవారంట. అలానే ఆలయానికి వచ్చి మొక్కుబడులు తీర్చుకునేవారు. అప్పట్లో బ్రిటిష్ పరిపాలనలో కలెక్టర్ ఆర్డర్స్ వలన మనిషిని కట్టే ఆచారాన్ని వదిలేసి ఇప్పుడు బొమ్మను కట్టి వారి మొక్కుబడులను తీర్చుకుంటున్నారు. ఇలా సిడిబండితో ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తే పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుందని గట్టి నమ్మకం. 11 నుండి అమ్మవారి అలంకరణ పూర్తయ్యాక మార్గశిర పౌర్ణమి రోజున బావి దగ్గర దాసువారు అంటే పైడమ్మ తల్లి మెట్టినింటి వారు నైవేద్యం సమర్పిస్తారు. ఆ తర్వాత గుడి దగ్గర ఘటానికి తోటవారు అంటే అమ్మవారి పుట్టింటి వారు వారి నైవేద్యాలు సమర్పించాక అమ్మవారిని ఆలయంలోకి తీసుకెళ్తారు. ఈ సంబరాల్లో 5, 7, 9, 10, 11 రోజుల్లో చాలామంది వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు.
11వ రోజున అత్తింటి వారైన దాసు వారు నైవేద్యాన్ని ఊరేగింపుతో గుడికి తీసుకెళ్తారు. ఇలా 11 రోజుల పాటు చాలా ఘనంగా వైభవంగా శ్రీ పైడమ్మ అమ్మవారి సంబరాలు అయితే జరుగుతాయి. మేమైతే సంబరాల్లో అమ్మవారికి నైవేద్యం ఇచ్చి గుడికి వెళ్ళాము. మీరు కూడా ఎప్పుడైనా ఈ పెడన శ్రీ పైడమ్మ అమ్మవారి గుడికి వెళ్ళండి. టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఎవరైనా పెడన్లో ఉన్న ఈ గుడికి వెళ్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.